హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాంజిటి అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. చూసుకోవచ్చు, మనం హైదరాబాద్ రావడం జరిగింది అనమాట. హైదరాబాద్లో ఓలా వెహికల్స్ చూడడానికి వచ్చినాం. ఇది బల్క్ క్వాలిటీలో ఉన్నాయన్నమాట. ఒక గోదాంలో వన్ హెయిర్ చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే చైన్ సిస్టమ్ ఉండదు, హబ్కే మోటార్ ఉంటుంది అనమాట. దీనికే మోటార్ ఉంటుంది. ఈ విధంగా ముందు ఇక్కడ డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. వెహికల్ చూసుకోవచ్చు, ఆన్ అయింది. ఆన్ అవుతుంది కాదు అని అనుకున్నా, ఆల్ జీరోస్ ఉంటాయి. దీని రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ ఆల్ టైమ్ రీడింగ్, అంటే ఇది 9 కిలోమీటర్లు మాత్రమే జరిగింది. ఈ విధంగా మనము హెడ్ లైట్ వస్తుంది, అది కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఉంటాయి అన్నమాట వెహికల్స్. ఇలాంటి వెహికల్స్ మనం మంచి కండిషన్ వెహికల్స్ చూసుకొని తీసుకోవాలన్నమాట. మనకి 75,000లో వచ్చేస్తాయి వెహికల్స్. ఇవి కొత్తది 1 lakh చేంజ్ ఉంది. రేంజ్ వచ్చేసి 120 వస్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. అప్పుడు నాకు తెలిసి ఒక 100 వస్తుంది ఇవ్వచ్చు. కాకపోతే వారంటీ కానీ గ్యారంటీ కానీ ఏముండదు. ఇంకా ఇదంతా నడిస్తే నడిపించుకోవడం, లేకపోతే బయట పడేయడం అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి కొంచెం రిస్క్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. వెహికల్స్ అయితే అన్నీ సిల్ కండిషన్లో ఉన్నాయి. కాకపోతే ఇందులో కొన్ని రిజిస్ట్రేషన్ కానీ వెహికల్స్ని వాటిని ఇవ్వరంట. ఓన్లీ రిజిస్టర్ అయ్యి నెంబర్ ప్లేట్, ఈ విధంగా నెంబర్ ప్లేట్ వచ్చిన వెహికల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఇస్తారంట. చూసుకోవచ్చు. ఫ్రెండ్ వాళ్ళు ఒక 15 వెహికల్స్ తీసుకోవడం కోసం వచ్చారు. వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ వెహికల్లో వాళ్ళే నాకు ఒక వెహికల్ ఇప్పిస్తారనమాట. ఆ వెహికల్ నేను తీసుకుంటున్నా. ఈ విధంగా అటు సైడ్ మొత్తం ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. ఇందులో S1 ఇంకా వేరే వేరే మోడల్ S1 Pro ఉంది. ఇది ప్రో మోడల్, ఇది చూసుకోవచ్చు. SL లేదు. ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. కొన్ని డ్యామేజ్ పీసెస్ బాగున్నాయి దీంట్లో. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ సెలెక్టెడ్ వెహికల్స్ ఉన్నట్టున్నాయి, ఛార్జింగ్ పెట్టేసారు. ఈ విధంగా మొత్తం కొన్ని బాగా డ్యామేజెస్ ఉన్నాయి. కొన్ని 100, 1000 అన్నట్టుగా ఉంది. 1000 ఉంటాయి వచ్చి, 100 కాదు. ఒకటే లైన్లోనే కొన్ని 1000 ఇవి, 100 కావు. మొత్తం హోలా బండ్లే. హోలాలో కూడా మంచి మంచి బండ్లు వస్తున్నాయి. ఇప్పుడైతే 230 రేంజ్, 250 రేంజ్ కూడా వెహికల్స్ ఉన్నాయి. ఏతర్లో ఓన్లీ 130 క్లెయిమ్ చేస్తారు, కానీ ఏతర్ క్వాలిటీ బాగుంటుంది. ప్రైస్ యాక్చువల్లీ ఇప్పుడు ఏతర్లో టాప్ అండ్ 450X కావాలనుకుంటే మనకి అది 195 ఉంది, 1,95,000 ఉంది. ఇది జస్ట్ మనకు 70,000లో వస్తుంది కాబట్టి కొంచెం మనం డైరేజ్ తీసుకుంటే బాగుంటుంది. వెహికల్ వైట్ కలర్లో ఎంత బాగుంది చూడండి. ఇది కూడా ఆల్రెడీ బుక్ అయింది. ఇట్లా బుక్ అయిన వాళ్ళు ఇట్లా మనీ అని నేమ్ రాసుకున్నారు చూడండి. ఈ విధంగా స్క్రీన్ కానీ అన్నీ ఎలా ఉన్నాయని అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. ఈ కలర్ బాగుంది, కాకపోతే డస్ట్ పట్టింది మొత్తము. ఇవన్నీ ఆల్రెడీ సెలెక్టెడ్ వెహికల్స్ అన్నమాట. ఇవన్నీ వేరే ఒకళ్ళు 30 వెహికల్స్ ఏమో సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని కొత్త ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉందని చెప్పి అనుకోవద్దు. మనం ఇంటి వెనక క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ఇది 7994. ఇది బ్లూ కలర్. లైట్గా ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి కొంచెం, పర్లేదు, మనం అడ్జస్ట్ అవుదాం. ఈ విధంగా ఉందన్నమాట వెహికల్. ఛార్జ్ పెట్టినా అప్పుడు నేను దీనిపైనే ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ హైదరాబాద్ రింగ్ రోడ్, షామర్పేట దగ్గర రింగ్ రోడ్ నుంచి కరీంనగర్ మా విలేజ్కి వచ్చేసి దీనిపైన బై రోడ్ వెళ్ళాలి. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకోవచ్చు, బుకింగ్ అంజి F31 అని ఉంది. ఇది బుక్ చేసుకున్నా, ఛార్జ్ పెట్టుకున్నా. ఛార్జ్ అవ్వడానికి ఒక 5-6 అవర్స్ టైం పట్టుతుంది. దీంట్లో కూడా మన వాళ్ళు వెహికల్ సెలెక్ట్ చేసే వరకు చాలా టైం పట్టేటట్టు ఉంది. 6:30 వరకు ఫుల్ అవుతుంది అని చెప్తుంది. చూడాలి, 6:30 వరకు ఇది ఫుల్ అయిందంటే అయిపోతుంది. ఓవరాల్గా ఈ బండి లుక్ ఏ విధంగా ఉందని చెప్పండి, నాకు పెట్టచ్చా మరి నడకపోతే ఏం చేస్తావు అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. మనము అమౌంట్ రిస్క్ చేసి తీసుకున్నాక మంచిగా నడిచింది అనుకో, మనకు బెటర్ కదా. అట్లా ఏంటంటే మనం ఆఫ్ రైడ్ తీసుకుంటాం కాబట్టి కొంచెం రిస్క్ చేయాల్సిందే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దీనికి ఏంటంటే ఇది బెల్ట్ సిస్టమ్ కాదు, డైరెక్ట్ మోటార్ అనేది హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఇలాగా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ బెల్ట్ సిస్టమ్ బండ్ ఫుల్ సక్సెస్గా ఉంటాయి, బాగుంటాయి. ఈ మోడల్లో అసలు ఫెయిల్యూర్ వెహికల్స్ ఏవి నిజం చెప్పాలంటే. కాకపోతే నాకు నా బడ్జెట్లో ఇది బెటర్ అనిపించింది, అందుకే తీసుకుంటున్నా.
మా వాళ్ళు అక్కడ వెహికల్స్ సెలెక్ట్ చేస్తారు. ఒక 6-7 వెహికల్స్ సెలెక్ట్ చేశారు. నేను రావడంతో బండిని చూసిన ఛార్జింగ్ పెట్టిన. చూడాలి మరి అదైతే అంత మంచి బండికి ఏమైనా దొరికితే తీసుకోవడం అయితే. టైర్లలో గడుపు కూడా లేదు. తిరిగింది ఓన్లీ 9 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వెహికల్. ఓవరాల్గా ఇది మళ్ళీ అప్డేట్ మనం నైట్ జర్నీ చేసేటప్పుడు కూడా ప్రయత్నం చేద్దాం. బాగా నైట్ అయితే ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను నేను. మొత్తం మీద మనం బండి డెలివరీ అయితే అయింది. మనం మెల్లగా నార్మల్ మోడ్లో వెళ్తున్నాము. 91% ఛార్జింగ్ ఉంది. 6:30 అవుతుంది టైము. చూసుకోవచ్చు మెల్లగా వెళ్తున్నాం. మీకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందని. మనం ఓవరాల్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. చూసుకోవచ్చు. ఏ నైట్ అయినా మెల్లగా వెళ్ళిపోతా. మనం ఇంత లాంగ్ ఎప్పుడు ఈ బండి మీద రాము కదా. ఓవరాల్గా వెళ్ళాలి. కిలోమీటర్స్ అయితే ఇంకా 91 కిలోమీటర్స్ వెళ్తా అని చూపెడుతుంది. 91 అంటే మనం దగ్గర సిద్దిపేటకి వెళ్ళినాక ఛార్జింగ్ ఎక్కడైనా ఒక 30% ఛార్జింగ్ ఉన్నాక మనం ట్రై చేద్దాం ఛార్జింగ్ కొరకు. ఇప్పటివరకు విజయవంతంగా మనం ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం బండి తీసుకొని. మనం తీసుకున్నప్పుడు 9 కిలోమీటర్స్ ఆల్ టైమ్ రీడింగ్ 9 కిలోమీటర్స్ ఉండే. ఇప్పుడు 15 కిలోమీటర్స్ వచ్చింది. చూడాలి బాగా నైట్ అయిపోయినాక వీడియో తీస్తున్నది నేను. ఇప్పుడు మొత్తం మీద అయితే మనం ఈ ఈవీ బండి పైన కరీంనగర్ దాకా రావాలి ఛార్జింగ్ పెట్టుకొని. మధ్యలో కన్నా ఛార్జింగ్ పెట్టాలి కంపల్సరీ. మళ్ళీ ఆగాలి కాసేపు. చూడాలి ఎంతవరకు ఎట్లా వెళ్తాం అన్నది. ఎంత దేవుందా మెల్ల పోదాం. ఎట్లయినా వెళ్ళాలి కదా, తప్పదు. ఎందుకంటే మనము వెళ్ళడానికి ఇప్పుడు ఎట్లా బై రోడ్ తప్ప ఎట్లా ట్రాన్స్పోర్ట్లు వేస్తే మళ్ళీ మనకు పెద్ద రిస్క్ అవుతుంది. అందుకోసమే వెళ్తున్నా. ఇప్పటి వరకు ఒక 35 కిలోమీటర్స్ వచ్చినాము. మెల్లగానే వెళ్తున్నా నేను, ఎందుకన్నా మంచిది అని చెప్పి. ఇంకా 66 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఒక 30 కిలోమీటర్స్ రేంజ్ ఉండగా మనము ఛార్జ్ పెట్టేసుకున్నాం. చూసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే 35 కిలోమీటర్స్ వచ్చినాం. ఓవరాల్గా బండి ఇప్పటి వరకు బండి షోరూంలోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పటి నుంచి 45 కిలోమీటర్స్ తిరిగింది. అక్కడనే 9 కిలోమీటర్స్ ఉండే. అంటే మనం సుమారుగా ఒక 36 కిలోమీటర్స్ దాకా తిరిగినాం ఈరోజు. మనం పోయే డెస్టినేషన్ ఇంకా ఒక 60 కిలోమీటర్స్ ఉండవచ్చు మేబీ. చూడవచ్చు కరీంనగర్ 99 అని చూపిస్తుంది కానీ మనం కరీంనగర్ దాకా వెళ్ళాము. కరీంనగర్కి ఒక 25 కిలోమీటర్స్ ముందే మనం ఆగిపోతాం అన్నమాట. వెళ్ళాలి ఇంకొక 55-60 కిలోమీటర్ వెళ్ళాలి. చూసుకోవచ్చు మనము భారత్ పెట్రోల్ బంక్లో ఆగినాం అనమాట. అవి ఓలా స్కూటీని ఛార్జ్ పెట్టుకుంటున్నాం. జస్ట్ 30 కిలోమీటర్స్ రేంజ్ ఉండే. మళ్ళీ ఎక్కడైనా ఆగిపోతే ఇబ్బంది అయితే మనం వెళ్ళేది ఒక 40 కిలోమీటర్స్ దాకా ఉందని చెప్పేసి ఇక్కడ పాపం వాళ్ళు కొంచెం మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఛార్జ్ పెట్టుకున్నాం. ఛార్జ్ చేసుకుని వెళ్ళిపోతాం. చూడచ్చు టైం వచ్చేసి 12:49 అవుతుంది. దగ్గర రాత్రి 1 గంట అవుతుంది. మనం వచ్చేసి మన రేణుగుంట టోల్ గేట్ దాకా వచ్చేసినాం. గుండ్లపల్లి రేణుగుంట మధ్యలో టోల్ గేట్. మధ్యలో చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది. 9 వరకు సిద్దిపేటలో ఉన్నాము. కాకపోతే అక్కడ 2.5 అవర్స్ అంటే 11:30 దాకా కూడా ఛార్జ్ పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ పోయేటప్పుడు ఇబ్బంది అయితే ఎట్లా అని చెప్పి ఛార్జ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రేంజ్ వచ్చేసి 53 ఉంది. 30 రేంజే ఉండే సిద్దిపేటలో ఉన్నప్పుడు. వాళ్ళ మధ్యలో ఎక్కడ అయినా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సక్సెస్ఫుల్గా ఇంటి దాకా వచ్చినట్టే. జస్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటుందో ఉండదో అయితే వచ్చేసినాం. సక్సెస్ఫుల్లీ ఇంటికి రీచ్ అయిపోయినాము. ఇంటికి రీచ్ అయ్యే వరకు 137 రీడింగ్ వచ్చింది. అంటే ఆల్రెడీ 10 తిరిగి ఉండే, అంటే 127 వచ్చింది. చూసుకోవచ్చు పార్కింగ్లో ఉంది. ఇంటికి వచ్చేసిన పర్వాలుగా బండి 2 బండ్లు అయిపోయినాయి ఇక్కడ. టైం వచ్చేసి 1:18 అవుతుంది. చాలా ప్లేస్లలో స్టే చేసుకుంటూ రావడం జరిగింది. అందుకే లేట్ అయింది.
ఓవరాల్గా ఒక 2 డేస్ నడిపిన తర్వాత కూడా చెక్ చేస్తే ఓకే ఉంది బండి. మొన్న మనం హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు బై రోడే తీసుకొచ్చినాము. అప్పుడు జస్ట్ ఓన్లీ 9 కిలోమీటర్స్ ఉండే. ఇప్పుడు చూసుకోవచ్చు 173 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటివరకు. ఊళ్ళో కూడా కొంచెం కొంచెం తిరిగిన. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 140 తిరిగింది. మంచిగానే వెళ్తుంది వెహికల్, మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా వెహికల్స్ కావాలనుకుంటే మనని కాంటాక్ట్ కండి. బై రోడ్ తెచ్చిన వెహికల్స్ కూడా ఇక్కడ ఒక 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మన ఇప్పుడు మనం నడిపే వెహికల్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాము. హైదరాబాద్లో కూడా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇది కూడా మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. మంచి టాప్ స్పీడ్. దీనిలో ఒక 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఈకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని. ఈకో మోడ్లో 40 వరకు వెళ్తుంది. ఈకో మోడ్లో ఏంటంటే కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది అనమాట. 130 అంటే 130 దాదాపుగా వస్తుంది. నార్మల్ మోడ్లో వస్తుంది 120 దాకా వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో ఒక 80 to 90 వస్తుంది కావచ్చు. స్పీడ్ మట్టుకు నార్మల్ మోడ్లో ఒక 60 వరకు వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో నేను హై రేంజ్ చేసింది అయితే ఒక 80 వరకు చేసిన. మంచి వెళ్తుంది. చాలా నీట్ సస్పెన్షన్ ఉంది. చాలా బాగుంది బండి. ఇప్పటివరకు అయితే పర్లేదు, చాలా బాగుంది. చూసుకోవచ్చు. మనము ఒకసారి మోడ్ చేంజ్ చేసి కూడా చూద్దాము. మోడ్ చేంజ్ చేసిన ఈ విధంగా చాలా స్పీడ్ వెళ్తుంది. ఇక్కడ నాకు నేనే చేతిని పట్టుకొని నేనే సింగిల్గా 8 స్పీడ్లో నడపలేకపోతున్నా, కూడా చూపెట్టలేకపోతున్నా. చాలా వెహికల్స్ ఈవీ వెహికల్స్ వాడుతుర్రు. దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకు చాలా తక్కువ కాబట్టి మనము మోడ్ చేంజ్ చేద్దాము. నార్మల్ మోడ్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మోడ్స్ అనేది ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. నార్మల్ మోడ్, ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. స్పీడ్ ఎంత వెళ్తుందో చూపెడుతుంది. ప్లస్ ఇక్కడ మనకి బండి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను 7.5 కిలోమీటర్స్ వచ్చిన అనమాట. అది చూపిస్తుంది. రేంజ్ ఇక్కడ చూపిస్తుంది మనకు 63 కిలోమీటర్స్ టైం చూపిస్తుంది. మళ్ళీ దీనిలో మంచి ఫీచర్స్ ఉన్నాయి. కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు, కాల్ మాట్లాడవచ్చు. దీంతో ఫోన్ జేబులో ఉన్నా కూడా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా వచ్చే కాల్ కనిపిస్తుంది మనకి స్క్రీన్లో. ప్లస్ బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయి. ఇటు సాంగ్స్ పెట్టుకొని కూడా వినవచ్చు మనం. 2 స్పీకర్స్ ఉన్నాయి. ప్లస్ దీనికి ఇప్పుడు చూసుకోవచ్చు ఆర్ఆన్ ఉంది కదా, రివర్స్ గేర్ అనమాట. రివర్స్ గేర్ ఉంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కానీ ఏది కానీ చాలా బాగుంది. బండి అయితే ఓవరాల్గా సూపర్ ఉంది. కాకపోతే దీనికి బెల్ట్ సిస్టమ్ కాకుండా ఆ డ్రమ్కే మోటార్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం చూసి వాడుకోవాలన్నమాట. మనం పెట్టే ప్రైస్కి చాలా బెటర్. మనం ఏతర్ అయితే ప్రైస్ బాగా హై ఉంది. అది ఇది కొత్త బండి తీసుకుంటే 1,20,000 దాకా ఉంది. కాకపోతే మనకి ఇది జస్ట్ తక్కువ తిరిగిన రేటింగ్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మనకు చాలా బెటర్ అన్నమాట. నేను యాక్చువల్లీ మీకు మైక్ నాయిస్ రాకుండడం కోసము స్లోకి వెళ్ళుకుంటూ బ్లాగ్ చేస్తున్నాను. నేను ఓవరాల్గా బాగుంది బండి. సస్పెన్షన్ కానీ ఏది కానీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఉంది. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓలా S1 హీరో వెహికల్స్ వాడేవాళ్ళు మీకు జరిగిన అనుభవాల గురించి కామెంట్ చేయండి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఓలా సర్వీస్ కరెక్ట్ లేదు. కాకపోతే ఏంటంటే కొనవచ్చు. నాలాగా ఇట్లా తక్కువ బడ్జెట్లో, హాఫ్ బడ్జెట్లో తీసుకుంటే బెటరే. ఆ విధంగా అనిపించింది నాకు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.